దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి వాక్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆలోచించు, ఆలస్యం చేయకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వర్తమానములో ఆలకిస్తున్న మిమ్ములను దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో నేరుగా దేవుని వాక్యములోనికి మనము నడిపించబడదాం. మన ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుగా విందాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు సంపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చాలు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో ఆదికాండము 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇక్కడ సర్పము దేవుడు శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వాక్యం అంటుంది కదా, అందుకు దేవుడి యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఈ యొక్క దినాన్ని నేను మీతో మాట్లాడవలసినటువంటి అంశము సాతానుకు ఆహారం ఏమిటి అనే అంశాన్ని నేను మీకు ధ్యానము చేయాలని ఆశించుచూ ఉన్నాను. అపవాదికి సాతానికి ఆహారం ఏమిటి? ఈ లోకంలో ఆహారం అనేది చాలా ప్రాముఖ్యం. మనిషికి, జంతువులకు, ప్రతి జీవికి దేవుడు ఏదో ఒక ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆహారం లేనిదే ఏ జీవి కూడా బ్రతకలేదు. నీటిలో ఉన్నటువంటి ఆ జలచరములకును, అలా గాలిలో ఎగురుతున్న పక్షులకును, భూమి మీద ప్రాకుతున్న పురుగులకును, అలాగే భూమి మీద దేవుని పోలికలో చేయబడిన మానవునికి, ప్రతి జీవికి కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆహారమును బట్టి ప్రతి జీవి కూడా ఆహారమును బట్టి ఎంతగానో ఆరోగ్యము కలిగి కొన్ని దినాలు బ్రతకడానికి దేవుడు ఆయుష్నిస్తూ ఉన్నాడు. అటువంటి కోణంలో ఈ యొక్క సర్పంగా పిలువబడుతున్న సాతాను, అపవాది, ఈ అపవాదికి ఆహారం ఏమిటి అనేది మనము ఆలోచన చేస్తే చదవబడిన వాక్య భాగంలో 14వ వచనంలో వాక్యం అంటుంది కదా, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. బ్రతుకు దినములన్నీ కూడా మన్ను మట్టి తింటూ బ్రతకాలి సర్పం. ఈ సర్పం అనేది ఏమిటో మనందరికీ తెలుసు. ఈ సర్పము అపవాదని, సాతానుడని మనందరికీ తెలుసు. కనుక ప్రియులారా, ఈ యొక్క మన్ను తినేటటువంటి యొక్క పరిస్థితుల్లో అపవాదిగాడు, సాతానుగాడు ఎందుకు వచ్చాడు అనేది ఆలోచన చేస్తే వాక్యం ఉంటుంది కదా, ఆదికాండములో ఉన్నటువంటి దేవుని చేత చేయబడినటువంటి మానవులు ఆదాము అవ్వలను ఈ యొక్క సర్పం పాపములోనికి నడిపించింది, పాపములో పడగొట్టింది, దేవునికి దూరం చేసే పనిలో కనబడుతూ ఉంది. అందుకని నీవు దీన్ని చేసినందున అని దేవుడు యెహోవా సర్పముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి చేసింది? ఎంతో ప్రేమతో, ఎంతో మంచి ఆలోచనతో తన పోలికలో చేయబడిన మానవులను తప్పుత్రోవ పట్టిస్తూ ఉంది. తన పోలికలో చేయబడిన మానవులను దేవునికి దూరం చేస్తుంది. ఇది చూచిన దేవుడు ఆయన అంటూ ఉన్నాడు, నీవు దీన్ని చేసినందున నీవు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తిందువు అని సర్పముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు. ఇంతకు ఈ యొక్క 19వ వచనం కూడా మనం చదివితే అర్థమవుతుంది. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి
ఆహారము తిందు ఏలయనగా ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు. ప్రియుల వాక్యము సెలవిస్తూ ఉందండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఆదాము గారితో అవ్వమ్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందు ఏలయనగా నీవు నేలలో నుండి తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోవుదు. దేవుడు యెహోవా ఆదాముతో మాట్లాడుతున్న మాట, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోవుదు. పైన మనం చదువు 14వ వచనములో నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు అంటున్నాడు దేవుడు. ఆ క్రింద 19వ వచనంకి వచ్చేసరికి ఆ మన్ను ఎవరు అంటే నీవు అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు. దేవుని ప్రజలను ఆలోచన చేయండి. ఇక్కడ ఈ అపవాదిగా పిలువబడుతున్నటువంటి సర్పం ఆది కాండములో దేవుడు ఎలాగైతే శపించి బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తింటూ బ్రతుకుతావని చెప్పాడు, అలాగే అపవాది గాడికి ఆహారము ఎవరు అంటే ఏ నేల నుంచి అయితే దేవుడు మనుషులు నిర్మించాడో ఆ మట్టి శరీరముతున్న ప్రతి మానవుడు కూడా అపవాదికి ఆహారముగా మారిపోతూ ఉన్నాడు. ఒకసారి ప్రసంగి గ్రంథానికి వస్తే 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే జ్ఞాని సొలొమోను గారు చెబుతూ ఉన్న మాటలు, మన్నైనది వెనుకటోలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును అనే వాక్యము కనబడుతూ ఉంది. అంటే మానవుడు ఎవరు అంటే మానవుడు మట్టితో చేయబడిన మానవుడు. ఈ మట్టితో చేయబడిన మానవుడు ఎవరికి ఆహారంగా మారిపోతూ ఉన్నాడంటే అపవాదికి ఆహారముగా మారిపోతూ ఉన్నాడు. అపవాదికి ఆహారముగా మారిపోతూ ఉన్న మానవుణ్ణి దేవుడు రక్షించటానికి ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడుగా రావటం జరిగింది. వీళ్ళు ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది కదా 90వ కీర్తన 3వ వచనములో, కీర్తన గ్రంథం 90వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే కనుక నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచూ ఉన్నావు అంటున్నాడు మోషేగా. దేవుని ప్రజలారా, ఈ యొక్క మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తనలో కనబడుతూ ఉంది. ఏమంటున్నాడు? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచూ ఉన్నావని మోషే గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలు ఆలోచన చేయండి. ఇక్కడ మట్టి ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే, మట్టి అంటే ఎవరో కాదు, మట్టి అంటే ఎవరో కాదు, నీవు నేను మట్టి వారమై ఉన్నాం. నీవు నేను మట్టితో చేయబడిన మానవులుగా ఉన్నాం. అందుకనే దేవుడు నేల నుండి నేల మట్టితో మానవుణ్ణి దేవుడు నిర్మించాడని ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. అపవాదికి ఆహారం ఎవరు అంటే మట్టితో చేయబడిన మానవుడే, మట్టితో చేయబడిన మానవుడే. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే అన్ని వృక్ష ఫలములు మీరు తినొచ్చు, నిర్భయంతరముగా తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు. తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు స్పష్టంగా ఆయన ఆదాముతో మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క ఆదాము గారు లేని సమయంలో అవ్వమ్మ దగ్గరికి ఎవరు వచ్చారు అంటే సర్పము వచ్చి అంటున్నాడు, ఇది నిజమా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏది నిజము? మీరు ఆ చెట్టు ఫలము తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడా అంటే చచ్చిపోతాం. దేవుడు చెప్పాడు. దాన్ని తినొద్దని దేవుడు చెప్పాడు. తింటే మేమేమైపోతాం? చచ్చిపోతాం. అక్కడ ఆ సర్పము చెబుతున్న మాటలు ఏడు తెలుసా? మీరు చావలే చావరు,
3వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. ఆదికాండంలో మీరు చావనే చావరు అంటూ ఉన్నారు. దేవుడు ఏమో చెప్పాడు, మీరు చచ్చిపోతారు తింటే. అపవాది ఏమంటున్నాడు, మీరు చావనే చావరు అని మాట్లాడుతూ ఉన్నాడు. దైవ ప్రజలు ఆలోచన చేయండి. దేవుడు ఏదైతే వద్దంటాడో సాతానుడు అదే చెయ్యాలి అంటాడు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దంటాడో సాతానుడు అక్కడికే వెళ్ళు అంటాడు. దేవుడు ఎక్కడైతే కూర్చోద్దంటాడో సాతాను అంటాడు అక్కడే కూర్చో అంటాడు. దేవుడు ఏదైతే మాట్లాడొద్దు అంటాడో సాతాను అదే మాట్లాడని ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకనే ఈ ఆదికాండమును మనం చూస్తూ ఉన్నాము కదా, ఏ వృక్ష ఫలం అనేది దేవుడు తినొద్దు అన్నాడు, అది తింటే మీరు నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. అదే వృక్ష ఫలముల గురించి అపవాది ఏమంటుందో తెలుసా, మీరు చావలే చావరు. 5వ వచనంలో మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. వీళ్ళని ఆలోచన చేయండి. అపవాదికి ఈరోజు మానవుడు ఆహారముగా మారిపోతూ ఉన్నాడు. ఈరోజు మట్టితో చేయబడిన ప్రతి మానవుడు కూడా అపవాది యొక్క ఆకలి తీర్చేవాడుగా మారుతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆకలి తీర్చే మానవుడు బ్రతకలేకపోతూ ఉన్నారు. ఈరోజు చూడండి, ఏ వ్యక్తి జీవితంలో చూసినా సరే అపవాది యొక్క కోరికలే కనబడుతూ ఉన్నాయి, అపవాది చేష్టలే కనబడుతూ ఉన్నాయి, అపవాదికి సంబంధించినటువంటి క్రియలే ప్రతి వారి జీవితాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. దీని అర్థం ఏంటో తెలుసా, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్నే చేయిస్తాడు. ఎవరు తెలుసా, అపవాదిగాడు మన జీవితాలను మృంగాలని చూస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం ఏమంటుంది, ఎవరు మృంగుదులా అని గర్జించు సింహము వలె అపవాది తిరుగులాడుచూ ఉన్నాడు. మింగాలి అంటే ప్రతి మానవుని కూడా ఆహారముగా మర్చుకోవాలి. ప్రతి మానవుని నా వశం చేసుకోవాలి, ప్రతి మానవుణ్ణి నా చిత్తానుసారంగా నడిపించుకోవాలి అని అపవాదిగాడు ఎంతగానో తిరుగులాడుచూ ఉన్నాడు. ప్రియులరా, అదే వాక్యం అంటుంది, ఈ తిరుగులాడేటటువంటి ప్రక్రియలో ఎవరు కనబడ్డారు అపవాదికి? అవ్వమ్మ కనబడింది. అవ్వమ్మతో అంటూ ఉన్న మాటలో మీరు చావరవ్వమ్మ, మీరేమవుతారు తెలుసా, దేవతల వలె కనబడతారు, మీరు పెద్దవారైపోతారు, మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు, కనుక మీరు తినండి అని ప్రోత్సహించినప్పుడు, ప్రేరేపించినప్పుడు ఆ అవ్వమ్మ చేసిన పని 6వ వచనం కనబడుతుంది. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను అనే వాక్యము కనబడుతూ ఉంది. ఆలోచన చేశారా? ఏ చెట్టు ద్వారా అయితే దేవుడు ఆజ్ఞాపించాడు, అవ్వమ్మ అదే చెట్టు యొద్దకు తీసుకొచ్చాడు అపవాది. అంటే ఏ ఫలమునైతే తినొద్దని దేవుడు చెప్పాడో ఆ ఫలమును తినేటట్లుగా అపవాదిగాడు ఏం చేశాడు, అవ్వమ్మను ప్రేరేపించాడు. అవ్వమ్మ కోసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చింది, అతను కూడా తినిపించింది అని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ప్రియులరా, ఈరోజు మానవుణ్ణి అపవాదుడు ఎలా తింటూ ఉన్నాడు, ఎలాగ ఆహారంగా మార్చుకుంటూ ఉన్నాడంటే ఈ లోక సంబంధమైనటువంటి వస్త్రాల ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఈరోజు ప్రతి మానవుడు ఎవరికి ఆహారంగా మారిపోతూ ఉన్నాడు? అపవాదికి ఆహారముగా మారిపోతూ ఉన్నాడు. ఆహారం తింటే మనకు ఆరోగ్యంగా ఉంటాం, మనము బలవంతులుగా ఉంటాం. ఆహారం మనం తిన్నప్పుడు మనం ఒకలాగా ఉంటాం, ఆహారం మనలో లేనప్పుడు మనం ఎలా కనబడతాం? బలహీనులుగా కనబడుతూ ఉంటాం. వీళ్ళని ఆలోచన చేయండి. 2 వ్యక్తులు మన ఎదురు కనబడుతూ ఉన్నారు. ఒకలేమో మన కొరకు ప్రారంభించిన యేసుక్రీస్తు ప్రభు, రెండవ వ్యక్తి మన ప్రాణము తీయాలని చూస్తున్నటువంటి అపవాది. ఇద్దరు కూడా ఆకలితో చూస్తూ ఉన్నారు.
ఈ ఇద్దరు కూడా చిత్తాలు ఉన్నాయి. అంటే అపవాది చిత్తం, దేవుని చిత్తం. ఈరోజు మానవుడు ఏ చిత్తానికి లోబడుతూ ఉన్నాడు? మానవుడు ఎవరి ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు? ఎవరి కోరికలు తీర్చేవాడుగా ఉన్నాడు? ఎవరి మాట ప్రకారం బ్రతికేవాడుగా మానవుడు ఈరోజు కనబడుతూ ఉన్నాడు అనేది ఆలోచన చేస్తే ప్రియులారా, అధిక శాతము ఈరోజు మానవులందరూ ఏమైపోతుందో తెలుసండి, అపవాది యొక్క ఆకలి తీర్చేవాడుగానే మారిపోతూ ఉన్నారు. ఈరోజు త్రాగే ప్రతి వాడు కూడా అపవాదికి ఆహారంగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు వ్యభిచారం చేసే ప్రతి వాళ్ళు కూడా అపవాదికి ఆహారంగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు దొంగతనం చేసే ప్రతి వాడు కూడా అపవాదికి ఆహారంగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు వాక్యానికి వ్యతిరేకముగా బ్రతికే ప్రతి వాడు కూడా ఎవరికి ఆహారంగా మారిపోతున్నారు? అపవాదికి ఆహారంగా మారిపోతూ ఉన్నాడు అనే సత్యాన్ని మనము గమనించాలి. ఈ వాక్యం వింటున్న నీవు ఎవరి ఆకలి తీర్చే వ్యక్తిగా కనబడుతూ ఉన్నావు? దేవుని ఆకలి తీస్తున్నావా? లేకపోతే నీకు నష్టం కలుగు చేస్తున్నటువంటి, నీ పతనాన్ని కోరుకుంటూ నరకానికి తీసుకువెళ్ళడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి అపవాది ఆకలి తీర్చే బిడ్డగా ఒకరు ఉంటున్నావేమో గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ ఫలమైతే దేవుడు తినొద్దన్నాడో అదే ఫలమును తినిపించింది. తిన్నటువంటి పరిస్థితి ద్వారా ఏమైపోయారు? ఆదములు అందమైన ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. అప్పుడే దేవుని దృష్టిలో వారు ఏమైపోయారు? చచ్చిన వారిగా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు చావడం అంటాడు తెలుసండి, దేవుని నుంచి వేరుపరచబడమే చావడం. ఈరోజు మనము బ్రతికి ఉన్నామనే పేరు మనకు ఉంది, కానీ మన పరిస్థితులు మనలను చంపేస్తూ ఉన్నాయి. ఏదో లోకం దృష్టికి మనము బ్రతిక అన్నట్లుగా కనబడుతున్నాం, కానీ లోపల చూస్తే కనుక ఎలా వచ్చేసండి పరిస్థితులు, చావు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అండి అనేక మంది బ్రతుకుల్లో మనం చూస్తూ ఉంటుంటే ఎందుకు బ్రతికి ఉన్నామురా అన్నట్లుగా పరిస్థితులు వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, అపవాది గారు పరుగెత్తుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదులా అని తిరుగులాడుచున్నటువంటి సందర్భాలలో మనం ఏమవ్వాలో తెలుసండి, దేవునికి ఆహారంగా మారటానికి ఇష్టపడాలి తప్ప అపవాదికి ఆహారంగా మారితే కనుక ఏమైపోతుంది తెలుసండి, నరకానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అపవాదికి ఆహారంగా మారుటలో గొప్ప మెలుగు ఏడు తెలుసా? ఆ ఆహారంగా మారిన కొద్దిసేపు మానవుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. అపవాదికి ఆహారంగా మారిన కొద్ది సమయం మానవుడు ఎంతగానో ఒక రకంగా చెప్పాలంటే ఆహ్లాదకరంగా ఎంతగానో సంతోషంగా ఉంటాడు. ఆ కొద్ది సమయం సంతోషం కొరకు ఈరోజు మానవుడు ఏమైపోతున్నాడు తెలుసా? ఏమైపోతున్నాడు? అపవాది చిత్తాన్ని చేసేవాడుగానే తన జీవితాన్ని కొనసాగించుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని ప్రజలను ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది. ఆహారం అంటే సాతానికి ఆహారం అంటే శపించబడిన వారే కానీ ఆశీర్వదించబడిన వారు కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈరోజు ప్రతి మానవుడు అనుకుంటాడు, ఒకరు నేను కూడా అపవాదికి ఆహారంగా ఉన్నానేమో అనుకుంటాడు. కానీ ఆహారం అపవాదికి ఎవరో తెలుసా? ఎవరిలో అయితే ఆశీర్వాదాలు ఉన్నాయో వారు ఎప్పటికీ కూడా అపవాదికి ఆహారంగా మార్చబడలేరు. ఆశీర్వదించబడిన వారు ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. దేవుని ఆశీర్వాదాలు ఉన్న ప్రతి వాడు కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాడు, ప్రవర్తిస్తాడు. ఎవరిలో అయితే దేవుని ఆశీర్వాదాలు ఉండవో, ఎవరిలో అయితే శపించబడిన వారికి బ్రతుకులు ఉంటాయో వారందరూ కూడా ఏమైపోతారు తెలుసండి? అపవాదికి ఆహారముగా మారిపోతారు. దేవుని ఆశీర్వాదాలు లేనివాడు అపవాది ఎదుట బలహీనుడు. దేవుని ఆశీర్వాదాలు ఉన్నవాడు అపవాది ఎదుట ఎలా ఉన్నాడు చెప్పండి? బలవంతుడుగా కనబడుతూ ఉంటాడు. అందుకే ఒక మాట చెబుతున్నాను, నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవైతే
నువ్వు ఎప్పటికీ కూడా అపవాదికి ఆహారంగా మార్చబడవు. అపవాదికి ఏమాత్రం కూడా నువ్వు మహిమను తీసుకురావు. ఎందుకంటే నీలో ఉన్నది దేవుని ఆశీర్వాదాలు. అందుకని పిల్లల వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనములో మనం చదివితే కనుక ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. యెహోవా దేవుడు ఆదాముతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. ఆదాము అవ్వలు ఎవరు? భార్యాభర్తలు, అంతే కదా? ఆదాము అవ్వలు భార్యాభర్తలు. ఈ భార్యాభర్తల యొక్క మధ్యలో ఏమో చెప్పండి, వ్యత్యాసము కనబడుతూ ఉంది. ఈ భార్యాభర్తల మధ్యలోనే ఒక వ్యక్తి అపవాదికి చెందినదిగా కనబడితే ఒక వ్యక్తి దేవునికి చెందిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆలోచన చేయని పిల్లరా, ఇక్కడ మనకు కనబడుతున్న దేవునికి వాక్యం ఏంటో తెలుసా? నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు. ఈరోజు చాలా మంది అనేక మంది వ్యక్తుల మాటలు ఆలకించి దైవ చిత్తానికి దూరం అయిపోతూ ఉంటారు. అనేక మంది వ్యక్తులు వచ్చి చెప్పే మాటలు ఆలకించి దేవుని మాటల కంటే వారి మాటలే ఎలా ఉంటాయి చెప్పండి? మధురంగా ఉంటాయి, మృదువుగా ఉంటే తేనె వలె కనబడతాయి. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? మానవుడు వ్యక్తి యొక్క మాటలు ఆలకించి అపవాదికి ఆహారముగా మారిపోతూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు నీ భార్య మాట విన్నావు. మంచిది, భార్య మాట వినడం మంచిది, భార్య భర్త మాట వినడం మంచిది. కానీ దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పనులలో ఏ వ్యక్తి కూడా అడుగులు వేయకూడదు. ఇక్కడ భార్య మాట విని తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తిన్నాడు కనుక ఆదాము కూడా ఏమైపోయాడు చెప్పండి? శపించబడిన వారి యొక్క జాబితాలోకి వెళ్ళిపోయారు. ఆదాము మీద దేవుని ఆశీర్వాదాలు ఉండవలసినటువంటి పరిస్థితులు పోయాయి. ఆదాము మీద దేవుని ఆశీర్వాదాలు ఉండవలసిన ఆశీర్వాదాలు స్థానంలో ఏమున్నాయి తెలుసా? శాపాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? మానవుని మాట విని దేవుని మాటకు దూరం అయిపోయాడు కనుక, మానవుని మాట విని దేవుని చిత్తానికి దూరం అయిపోయాడు కనుక, మానవుని మాటల కంటే దేవుని మాటలు గొప్పవి కాదు అనుకుంటున్నారు కనుక ఈరోజు ఏమైపోతున్నారు? శపించబడుతూ ఉన్నారు మనుష్యులు. ఒక మాట చెబుతున్నాను ప్రియులరా, ఎవరైనా సరే దేవునిలో ఎదగడం అపవాదికి ఇష్టము ఉండదు. ఎదుగుతున్న సమయములలో ఏదో ఒక ఆటంకాలు వేస్తూ ఉంటాడు అపవాది. ఎవరైనా సరే అంటూ ఉన్నాను, ప్రార్థనలో ఉన్నారనుకోండి, ఆ ప్రార్థనకు భంగము కలుగు చేయడానికి ఏదో విధముగా ఎవరినో ఒకరిని సమకూరుస్తాడు. వారి ద్వారా ప్రార్థన బ్రతుకును భంగము చేస్తాడు. ఒక వ్యక్తి దేవుడు ఎదుగుతున్నాడు అనుకుని ఎదగకుండా ఎవరినో ఒకరిని అపవాదిగాడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వారు దేవుని ఎదగకుండా ఏం చేస్తాడు? ఆటంకపరుస్తూ ఉంటాడు. ఎవరైనా సరే దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారనుకోండి, ఇవ్వకుండా చేయడానికి ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటును బట్టి ఇచ్చేవాడు ఇవ్వకుండా ఏం చేస్తాడు? వెనుకడుగు వేస్తూ ఉంటుంటాడు. అపవాదిగాడు మానవుడు దేవునిలో ఎదగటం అపవాదికి ఇష్టం ఉండదు. అందుకనే అవ్వముతో సాతాను ఏమయ్యాడు? ఏకమై ఆ ఆదాము మొత్తం ఏమైపోయి శపించబడిన వారి జాబితాలోకి వెళ్ళిపోయింది. ఒక రకంగా ఆలోచన చేస్తే యోబు గారు భార్య కూడా యోబు యొద్దకు వచ్చి ఏమన్నా తెలుసా? నువ్వు దేవుడా అని ఇంకా ఎందుకంటావు? దేవుడు ఏమేమి చేశాడు? మన బిడ్డల ప్రాణాలు కాపాడాడా దేవుడు? మన ఆస్తిని కాపాడాడా దేవుడు? మన ఆరోగ్యాన్ని కాపాడాడా దేవుడు? నీ పరిస్థితి చూస్తే ఇలా ఉన్నావు. ఒక ప్రక్కన ఆశీర్వాదాలు లేవు, సంతోషం లేదు, ఏమీ లేదు. మన
ఏమైపోయాం? బాధలలో ఉన్నాం, దిక్కులేని వారిగా ఉన్నాం. ఒకప్పుడు మనము ఊజు దేశంలో ఎలా ఉన్నాం చెప్పండి? ధనవంతుని యొక్క స్థితులలో ఉన్నాం, బహుధనవంతులుగా ఉన్నాం. మనంతటి ధనవంతులు ఇంకెవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో నుండి ఏమైపోయాం? అందరికంటే హీనమైన బ్రతుకు వచ్చేస్తాం. ఇక ఊజు దేశంలో హీనుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది నీవే అన్నట్లుగా అపవాదిగాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా? తన భార్య రూపంలో మాట్లాడుతున్నాడు. ఇక దేవుడు అనొద్దు, దేవుడు దూషించి చచ్చిపో అని అంటుంది. ఇక్కడ ఆ యోబుగా ఏమన్నా తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడదు. ఆ మాటల్లో కూడా యోబు గారు పాపము చేయలేదట. అమ్మా నువ్వు మూర్ఖురాలు కాదు, కానీ మూర్ఖులు అలా మాట్లాడతారు. యోబు గారు చూడండి, అపవాది తన భార్య రూపంలో వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ భర్తగా ఉన్నటువంటి యోబు గారు ఏం చేశాడు? పసిగట్టి నా భార్య కాదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావమ్మా అని ఏం చేశాడు తెలుసా? తన భార్యను సరిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎవరి మాటలు వినకూడదు. దేవుని యొక్క దేవుని విషయంలో వాక్యానుసారంగా నడవటంలో ఎవరో మాటలు మనం ఆలకిస్తే ఆఖరికి చెడిపోయేది ఎవరు అంటే మనమే. ఎవరో మాటలు ఆలకించి దేవునికి దూరం అయిపోతే ఆఖరికి పాడైపోయేది ఎవరు అంటే మనమే. ఎవరో మాటలు విని దేవుని యొక్క విషయంలో మనము నిర్లక్ష్యత కలిగి ఉంటే ఆఖరికి శపించబడింది ఎవరో తెలుసా? మనమే. అందుకనే కదా త్రోవ ప్రక్కన ఉన్న గుడ్డివాడు ఆ మార్గం అంటూ నజరేయుడైన యేసు వెళుతున్నాడని తెలిసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఏ కేకలవి? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకల మీద కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియులారా ఆలోచన చేయండి, ఎప్పుడైతే వాడు కేకల మీద కేకలు వేస్తూ ఉన్నాడు, ఆ ప్రక్కన ఉన్న వారు ఏం చేస్తారు తెలుసా? ఒరే నోరు మూసుకుని కూర్చోరా, ఎందుకు అలా కేకలు వేస్తావు అని అతను గద్దించారట. కేకలు వేయకుండా గద్దించారట. కానీ ఆ గుడ్డి వాడుకున్న జ్ఞానం ఈరోజు మానవునికి చాలా మందిలో కనబడతలేదు. ఎవరో గద్దించారని మౌనంగా ఉంటున్నారు, ఎవరో ఏదో అన్నారని మూతి ముడుసుని కూర్చుంటున్నారు, ఎవరో ఏదో అన్నారని దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ ఆ గుడ్డివాడు ఏం చేశారు తెలుసా? గద్దించారు, ప్రక్కన వాళ్ళు గద్దించారు, నోరు మూసి కూర్చో, ఎందుకు కేకలేస్తావు? ప్రియులారా ఆలోచన చేయండి. వాడు మరీ బిగ్గరగా కేకలు వేయగా అపవాదిగా ఓడిపోయాడు. దేవుని యొక్క నుంచి జవాబు గుడ్డివాడికి వచ్చింది. ఏమయ్యాడు? గుడ్డితనం పోయింది. చక్కటి నేత్రాలతో లోకాన్ని చూడగలుగుతున్నాడు, దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతూ ఉన్నాడు. ఈరోజు మనుషులు చెప్పే మాటలు వింటే ఆ గుడ్డివాడు బ్రతుకంతా కూడా గుడ్డితనంలోనే బ్రతకాలి, ఆ ముందు గుడ్డ వేసుకుని అడుక్కుంటూనే బ్రతకాలి. కానీ లోకం మాటలు వినకుండా దేవునికి సమీపముగా ఉన్నాడు, ఆయన తప్ప రక్షించేవాడు ఎవరు లేరు అని ఏం చేస్తాడో తెలుసా? కేకల మీద కేకలు వేసాడు కనుక కనికరించబడ్డాడు. అందుకని వాక్యం ఉంటుంది ఇక్కడ, యోబు భార్య మాటలు యోబు వినలేదు. యోబు భార్య మాటలు విని ఆ యోబు ఒక దేవుణ్ణి దూషిస్తే, దేవుణ్ణి తిరస్కరిస్తే రెండింతల ఆశీర్వాదాలు యోబు పొందుకునేవాడు కాదు. కానీ ఇక్కడ ఆదాము గారు చేసిన పని ఏంటో తెలుసా? భార్య మాటలు విని తినవద్దన్న వృక్ష ఫలములు తినేశాడు కనుక ఆదాము గారు కూడా ఇప్పుడు చెప్పండి శపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన బ్రతుకులు బాగుపడకుండా అడ్డగించేవాడు ఎవరో తెలుసా? మన ప్రక్క వారండి, మనకు తెలిసిన వారండి, మన స్నేహితులే, మన బాగులు కోరుకునేవారు కాదు. అపవాదిగా వారి రూపంలో వచ్చి ఏం చేస్తారు తెలుసండి? నిన్ను అనేక విధాలుగా నష్టాల్లోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే సామెతల గ్రంథంలో మనం వస్తే కనుక మొదటి అధ్యాయం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో ఒక వాక్యం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము.
జ్ఞాని సొలొమోను చెబుతూ ఉన్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు. ఎందుకు తెలుసా? అనేక మంది పాపులు వచ్చి నిన్ను ప్రేరేపిస్తారు. ఏమని ప్రేరేపిస్తారు? ఏమని ప్రేరేపిస్తారు? పాపం ఎందుకు ప్రేరేపిస్తారు? పాపం చేయడానికి. పరిశుద్ధంగా బ్రతకమని కాదు, నీతిగా బ్రతకమని కాదు. ఒక పాపి వచ్చి నిన్ను ఏమైనా బ్రతిమలాడుతూ ఉన్నాడంటే ఏదో ఒక విధంగా పాపం చేయడానికి. ఈరోజు చాలా మంది ఈ పాపులు ప్రేరేపణకు ఏమైపోతున్నారు? ఒప్పుకుని పిలిచాడు కదా, వెళ్ళకపోతే బాగోదు, కూర్చోమన్నాడు కదా, కూర్చోకపోతే బాగోదు, చేయమన్నాడు కదా, చేయకపోతే బాగోదు అని ఏం చేస్తుంది తెలుసండి? ఆ పాపుల ప్రేరేపణకు లోబడిపోయి ఎవరికి ఆహారంగా మారిపోతూ ఉన్నారు? అపవాదికి ఆహారంగా మారిపోతున్నారు. ప్రాణ స్నేహితుడు ఒక ఫంక్షన్ తీసుకువెళ్ళాడు. ఆ ఫంక్షన్ తీసుకొని ప్రాణ స్నేహితుడు ఏమన్నాడు తెలుసా? నా కోసం కొద్దిగా పుచ్చుకోవాలి. ఏంటది? పార్టీలో అండి ఆ మందు అండి, ఆల్కహాల్ ఏమన్నది? ప్రాణ స్నేహితుడు నా కోసం కొద్దిగా నువ్వు తీసుకోవాలి, నువ్వు తీసుకోకపోతే నేను బాధపడతాను, నువ్వు తీసుకోకపోతే నేను ఎంతగానో ఏమైపోతాను? వేదన చెందుతాను. నువ్వు కొద్దిగా ఆల్కహాల్ తీసుకోవాలి, నువ్వు తీసుకోకపోతే నేను ఎంతగానో బాధపడతాను అంటాడు ప్రాణ స్నేహితుడు. ఆ ప్రాణ స్నేహితుడు బాధపడకూడదని ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఈ వ్యక్తి ఆ వ్యక్తి కొరకు పుచ్చుకుంటున్న ఆల్కహాల్, ఒక రోజు తీసుకున్న ఆల్కహాల్ ఏమైపోయింది తెలుసా? అతని జీవితము దానికి బానిసత్వం అయిపోయింది. ఈరోజు అది లేకపోతే బ్రతకలేడు అన్నట్లుగా మారిపోయారు. ఆఖరికి ఇప్పుడు ఎవరి ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు తెలుసా? అపవాది యొక్క ఆకలి తీర్చేవాడుగా కనబడుతూ ఉన్నాడు. నేను అంటూ ఉన్నట్లుగా ఎవరి సంతోషమో కొరకు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎవరో సుఖం కొరకు నీ సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. వాక్యం అంటుంది కదా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఎందుకు ఒప్పకము అంటే 15వ వచనంలో కూడా మనం చదవండి, నా కుమారుడా, వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. వాక్యము సెలవిస్తుంది, నీవు వారి మార్గమున పోవద్దు. ఎందుకు తెలుసా? వారు ప్రేరేపిస్తారు రమ్మని, ఒప్పుకోకు. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనకకు తీసుకో. ఎందుకు అంటున్నాడు? జ్ఞాని అంటే కీడు చేయడానికి వారు పాదములు పరిగెత్తుచూ ఉన్నారు. ఏం చేయడానికి? కీడు చేయడానికి. తర్వాత నరహత్య చేయడానికి వారు ఏం చేస్తున్నారు? త్వరపడుచు ఉన్నారు. అంటే ఒక రకంగా దైవ చిత్తానికి వ్యతిరేకంగా వారి యొక్క అడుగులు కనబడుతూ ఉన్నాయి. అందుకనే వాక్యం ఉంటుంది, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకోవాలి. ఈరోజు ఎంతమంది అండి దేవుని యొక్క ఆకలి తీర్చేవారుగా ఉన్నారు. నేను అంటూ ఉన్నాను ప్రియులారా, ఈరోజు మనం కొద్దిగా ఆలోచన చేసేవారుగా ఉండాలి. అపవాదికి ఆహారంగా మారకుండా ఉండాలి అంటే కనుక నా మట్టుకు నేనుగా ఎవరో సంతోషం కొరకు నా యొక్క జీవితాన్ని పాడు చేసుకోకూడదని ఆలోచన చేసి మన బ్రతుకును మనం కాపాడుకోవటానికి ఏం చేయాల్సిన ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. అందుకని ఆ రోజు అపవాదిగాడు మాట్లాలకించి, సర్ప మాట్లాలకించి ఫలమును తిన్న అవ్వమ తనతో తన భర్తకి ఇచ్చింది. వారందరూ ఇక్కడ ఏమయ్యో తెలుసా? శపించబడిన వారిగా కనబడుతున్నారు. అందుకని వాక్యం ఉంటుంది, వారి మార్గమున పోవద్దు. వారి మార్గములు ఏమన్నా తెలుసండి? నరహత్యలు ఉన్నాయి. వారి మార్గములో కీడు అనేది కనబడుతూ ఉంది. ఒకసారి పిల్లలు ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన 16వ అధ్యాయం
4వ వచనాన్ని మనం చదివితే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణముల్ని అర్పింపను, వారి పేర్లు నా పెదవులెత్తను. వాక్యం అంటుంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏమొస్తున్నాయి? శ్రమలు విస్తరించు. ఒక వాక్యం మీరు బాగా చదవండి. శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. ఎవరికో తెలుసా? ఎవరైతే యెహోవాను విసర్జిస్తున్నారో, దేవుని విడిచిపెడుతున్నారు, వారందరూ కూడా శ్రమలకు వారు ఏమైపోతున్నారు? అంకితమైపోతూ ఉన్నారు. ఈరోజు మానవుడు ఎందుకు అపవాదికి ఆహారంగా మారిపోతూ ఉన్నాడంటే, ఈరోజు మానవులలో ఏమిటి చెప్పిన వాక్యము లేదు. వాక్యము లేని ప్రతి మానవుడు కూడా అపవాదికి ఆహారంగా మారిపోవాలి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మారిపోవాలి. వాక్యం మనలో ఉన్నప్పుడు ఆ వాక్యము మనలను ఏం చేస్తుంది చెప్పండి? కాపాడుతూ ఉంది. ఈ వాక్యమే నన్ను బ్రతికించును, అది నా బాధలలో నాకు నెమ్మదిని కలుగు చేస్తూ. ఈరోజు ఏ మానవిక జీవితంలో వాక్యము లేదో ఆ మానవుడు బ్రతికించబడడు. దినదినము కృషించిపోతాడు. దినదినము ఆరోగ్యం విషయంలో, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాల్లో కూడా ఏమైపోతుంది చెప్పండి? కొద్ది కొద్దిగా బలహీనమైపోతూ ఉంటారు. ఎందుకు తెలుసా? వాక్యం అంటుందండి, వారిలో ఏం కనబడుతుంది అంటే వాక్యం అనేది చోటు లేకుండా పోతూ ఉంది. ఒకసారి ఇంకా రుజువులు కావాలంటే దాని విషయంలో రోమపత్రికకు రండి. రోమపత్రికలో ఇలాగో వ్రాయబడి ఉంది, 1వ అధ్యాయం 24వ వచనంలో. రోమపత్రిక 24. అమ్మా, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారి అపవిత్రతకు అప్పగించెను. వాక్యం కనబడుతుందని దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గురించి ఆలోచించు. ఆలస్యము చేయకనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడే వారిని అపవిత్రతకు అప్పగిస్తూ ఉన్నాడు. దేవుడు అప్పగించడం పెట్టింది అపవిత్రతకు. అపవిత్రత అంటే ఒక రకంగా సాతానుగడే. అంటే దేవుడు తీసుకొని సాతానుగడి చేతులు పెడుతూ ఉన్నాడు మానవులను. ఎందుకో తెలుసా? వాక్యం అంటుందండి, వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు వాక్యం అంటుందండి, వారి హృదయముల దురాశను వారు అనుసరిస్తూ ఉన్నారు. హృదయములో ఏముండాలా? నా కుమారుడు నీ హృదయం నాకిమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ హృదయములో నా వాక్యమును నువ్వు భద్రము చేసుకో అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. హృదయం అనే పలక మీద వాటి రాసుకో అనే వాక్యము సెలవిస్తూ ఉంటుండగా, అదే హృదయములో ఈరోజు మానవుడు వాక్యానికి స్థానము లేకుండా, వాక్యం ఉండవలసినటువంటి ఆ స్థానములో ఏమన్నా చెప్పడం దురాశలను నింపుకుంటూ ఉన్నాడు. దురాశలో మయమైపోతుంది హృదయం. ఈ హృదయం ఎప్పుడైతే ఆ దురాశను అనుసరించి నడుస్తూ ఉందో, చూచుచున్న దేవుడు అంటున్నాడు, వారిని దేవుడు ఎవరికి అప్పగించేస్తాడట? అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. అంటే సాతానికి దేవుడే అప్పగిస్తున్నాడు. ఎంత ఘోరం జరిగిపోతుందో చూడండి. ఇప్పుడు దేవుడే అప్పగిస్తే ఇక కాపాడే నాలుగు ఎవడు? ఇప్పుడు దేవుడు అప్పగించకుండా ఎవడో నిన్ను కష్టాల పాలు చేశాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడే స్వయంగా నిన్ను నన్ను అపవిత్రతకు అపవాదికి అప్పగించి కష్టాల పాలు చేయి అని దేవుడు అప్పగిస్తే, దేవుని ప్రార్థన నా ప్రార్థన వింటాడా? వినడు.
అందుకని వాక్యం ఉంటుందండి, ఈ హేతువు చేత అని వాక్యము సెలవిస్తుంది. ఏ హేతువు చేత అంటే పైన మనం చదువుతున్న 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియక సత్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుద్ధులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరుగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. ఏ హేతువు చేత దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడో తెలుసా? వాక్యం అంటుందండి, వారు దేవుణ్ణి ఎరిగియు. దేవుని ఎరిగియు ఆయన ఏం చేయలేదు చెప్పండి? దేవునిగా మహిమపరచలేదు. దేవుడు అంటే ఎటు తెలుసు కూడా, దేవునికి భయపడలేదు, దేవునికి లోబడలేదు, దేవునికి విధేయత చూపలేదు. ఆ కారణము చేత ఏమైపోయింది? దేవునికి చోటు లేనప్పుడు మనలో ఎవరికి చోటు ఉంటుంది? దయ్యానికే చోటు ఉంటుంది. ఆ దురాశలను అనుసరించి ఈరోజు మానవుడు నడుచుకుంటున్నాడు కనుక దేవుడే మానవులను అపవిత్రతకు అప్పగించేస్తున్నాడు, అపవాదికి అప్పగించేస్తూ ఉన్నాడు. కనుక అపవాదికి నువ్వు అప్పగించబడ్డావంటే నువ్వు అపవాదిని ఆడుకుంటాడండి. అపవాదిగాడు మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఇష్టానుసారంగా పాపపు ఊబిలో ముంచి తేర్చి నేను ఇష్టానుసారంగా ఏం చేస్తాడు చెప్పండి? పాపములు నలగొట్టేస్తూ ఉంటాడు. వాక్యం అంటుందండి, ఎందుకు ఆ దుర్గతి, అంత భయంకరమైన పరిస్థితి నీకు వచ్చింది అంటే కనుక నువ్వు దేవుని ఎరిగి కూడా దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందకుండా చేసావు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవునికి నువ్వు విలువనివ్వలేదు కనుక దేవుడు అంటున్నాడు అపవిత్రతకు నిన్ను అప్పగించాడు. అంతేకాదు ప్రియులారా, అదే అధ్యాయంలో 28వ వచనం కూడా చదవండి. వారు తమ మనసులో దేవునికి చోటుని నల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇందాక ఎవరికి అప్పగించాడు దేవుడు? అపవిత్రతకు అప్పగించాడు దేవుడు. కానీ ఇక్కడ ఎవరికి అప్పగించాడు? భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఇవన్నీ కూడా నష్టాలండి, శాపాలండి. ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీవు ఎందుకు శపించబడుతున్నావు అంటే కనుక నీ బ్రతుకు సరిలేక, నువ్వు దేవుని ఎరిగి కూడా దేవునికి భయపడలేదు కనుక దేవుడు నిన్ను అపవిత్రతకు అప్పగించాడు. అంతేకాదు 28వ వచనములో తమ మనస్సులో దేవునికి చోటు నీయనొల్లకపోయింది కనుక చెయ్యరాని కార్యాలు చేసేస్తున్నారు, ఆడకూడగా మాట్లాడేస్తున్నారు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళేస్తున్నారు, చూడకూడని దృశ్యాలు చూసేస్తున్నారు, అన్ని చెయ్యరాని కార్యాలు చేసేస్తున్నారు. దేవుడు పెట్టిన నియమాలను ధిక్కరించి మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరుగులెత్తుతూ ఉన్నాడు. అందుకనే వాక్యం ఉంటుంది, దేవుడు వారిని ఏ మనసుకు అప్పగించాడు? భ్రష్ట మనసుకు అప్పగించాడు అని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో. అందుకనే వాక్యం ఉంటుందండి, మీరు దేహమందున్నను దేహము విడిచునను ఎలా ఉంటారు చెప్పండి? దేవునికి మహిమ తీసుకొచ్చే వారిగా ఉండాలి. దేహమందు ఉన్నాను దేవునికి లోబడాలి, దేహమందు లేకపోయినా నువ్వు దేవునికి లోబడాలి. అంటే దేహమందు ఉన్నా నువ్వు దేవుని మహిమపరచాలి, దేహమందు లేకపోయినా అంటే బ్రతికినా చచ్చినా. ఈరోజు మానవుడు దేవునికి మహిమ చెల్లించాలి తప్ప దేవునికి ఏమాత్రము కూడా అవమానమును తీసుకొచ్చేవాడుగా ఉండకూడదు. అందుకని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం అంటుంది, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దీనితో మహిమపరచాలా? మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మీ దేహాన్ని మీరు అపవిత్రతకు ఏమాత్రము కూడా అప్పగించకూడదు. ఒక నీ దేహము చెడిపోయిందా? నీ దేహములో సాతాను కోరికలు పరిగెత్తుతున్నాయా? నీ దేహములో హద్దులు దాటి చూస్తున్నావా? హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావా?
ఏంటి మనిషి పైకి బాగానే ఉంటారు కానీ లోపల హృదయాల్లో ఒకవేళ హద్దులు దాటి బ్రతకాలి అనే కోరిక వచ్చిందా వెంటనే మానవుడు ఏమైపోతున్నాడు? అపవాదికి ఆహారముగా మారిపోతూ ఉన్నాడు. చూడండి ఒకసారి మొదటి రోమపత్రికలోని 6వ అధ్యాయం 12, 13 వచనాలను మనం చూస్తే కనుక, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. పిల్లలు ఆలోచన చేయని ఇంకా మనం చదువుతే కనుక మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఈరోజు మానవుడు పిల్లల నీవు దేవుని ఆకలి తీర్చావా, అపవాది ఆకలి తీర్చావా అనడానికి నిర్ధారణ రీజన్ ఏంటో తెలుసా? నీ అవయవాలు దేనికి సాధనాలుగా ఉన్నాయి? నీ అవయవములు నీతి సాధనాలుగా కనబడుతున్నాయా, లేదా నీ అవయవములు దుర్నీతి సాధనములుగా కనబడుతున్నాయా అనేది ఆలోచన చెయ్యాలి. అంటే నీ అవయవాలు దైవ చిత్తానికి లోబడుతున్నాయా, సాతాను చిత్తానికి లోబడుతున్నాయా? ఒకరు చెయ్యకూడని పని చేతులతో చేస్తే, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే, అంటే దేవునికి విరోధమైనటువంటి నడక నడిస్తే, దేవునికి విరోధమైన ఆలోచిస్తే, దేవునికి విరోధమైనటువంటి చూపు కలిగి ఉంటే, దేవునికి విరోధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే నీ అవయవాలు దేనికి సాధనాలుగా ఉన్నాయి? దుర్నీతికి సాధనాలుగా పనిచేస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక నీ దేహముతో దేవునికి మహిమ ఎంత మాత్రము కూడా రాదు. వాక్యం సెలవిస్తుంది పిల్లలు. అందుకు ఈరోజు చాలా మంది అధిక శాతం అపవాదికి ఆహారంగా మారిపోయే ప్రజలు కనబడుతూ ఉన్నారు. దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈరోజు మానవులను అపవాదిక చేతుల నుంచి విడిపించడానికి వచ్చాను నేను. వాక్యం ఏమంటుంది? నశించుచున్న దాన్ని వెనక్కి రక్షించడం కొరకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. అపవాది క్రియలు లయపరచడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నిన్ను శాపములో నుండి పాపములో నుండి విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. రక్షించడానికి ఒకడు ఉన్నాడు, పాడు చేయడానికి ఒకడు ఉన్నాడు. బాగు చేసేవాడు దేవుడు, పాడు చేసేవాడు అపవాది. రక్షించేవాడు దేవుడు, శిక్షించేవాడు అపవాది. కనుక నువ్వు ఎవరి కోరికలు తీర్చే బిడ్డగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు అనేది ఆలోచన చేయాలి. నీ ఆలోచన విధానం యొక్క లోపల జీవితం మానవుడు గుర్తించకపోవచ్చు కానీ చూచుచున్న దేవుడు మాత్రము నీ హృదయాన్ని, నీలో ఉన్న ప్రతి వాతావరణాన్ని తేటతెల్లంగా చూస్తూ ఉన్నాడు. బ్రతికిన బ్రతుకులలో నువ్వు దేవునికి మహిమ తేవాలి అంటే కనుక, దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఆకలి తీర్చే బిడ్డగా ఉండాలి అంటే కనుక ఈ రోజే నీవు ఒక తీర్మానం చేసుకో. నీ అవయవాలు దేనికి సాధనాలుగా ఉన్నాయి? నీతికి సాధనాలుగా ఉన్నాయా, దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయా? ఆలోచన చేయి. ఇంకా నీ జీవితంలో దుర్నీతి, దురాశ అనేది ఒకవేళ ఇంకనూ నిన్ను ప్రేరేపిస్తుందేమో, ఇంకా నిన్ను నడిపిస్తుందేమో, ఇప్పటికైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఈనాటికి కూడా అపవాదికి ఆహారముగానే కనబడుతూ ఉన్నాను. నీ ఆకలి తీర్చలేకపోతూ ఉన్నాను. నీ చిత్తానుసారంగా నడవలేకపోతున్నాను. దేవా, ఈ వర్తమానం నుండైనా నా బ్రతుకుని మార్చుకుంటున్నాను. ఈ రోజు నుంచి ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చి నీ ఆకలి తీర్చే బిడ్డగా నేను మారిపోతాను ప్రభువా అని తీర్మానం చేసుకో. నీవు తదుపరి జీవితంలో అంటే నీవు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే బ్రతికి ఉండగా నువ్వు ఎవరికి ఆహారంగా మారుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంది. నీ సాధనాలు, నీ అవయవాలు దేనికి సాధనాలుగా ఉన్నాయి అన్న దాని మీదే నీ యొక్క తదుపరి జీవితం ఆధారపడి ఉంది. బ్రతికినంత కాలం ఇష్టానుసారంగా బ్రతికి
బ్రతికినంత కాలం పాపములో పొర్లాడుతూ ఉంటే కనుక చచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళవు అని నీవు నిర్ధారణ చేసుకో. పరలోకానికి వెళ్ళాలి అంటే కనుక నీవేం చేయాలి తెలుసా? ఈ భూలోకములో ఉండగానే అపవాది క్రియలను విడిచిపెట్టి దేవుని క్రియలు చేయడం మొదలుపెట్టు. అపవాది మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గం నడవడం మొదలుపెట్టు. అపవాది చిత్తానికి గుడ్ బై చెప్పి దేవుని చిత్తానికి వెల్కమ్ చెప్పు. దేవుని బ్రతుకులు అట్టి ఆశీర్వాదాలు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ వర్తమానము ద్వారా నీ ప్రియ బిడ్డలందరూ కూడా నీ మాటలు విన్నారు. ఎంతమంది అయితే అపవాదికి ఆహారముగా మారిపోయారో వారందరినీ కూడా ప్రభువా కనికరించండి, వారిని రక్షించండి. వారి అవయవాలు దేవా నీతికి సాధనాలుగా ఉండాలి తప్ప దుర్నీతికి సాధనాలుగా ఉండకుండా వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, నీ చిత్తం నెరవేరిస్తే నీ ఆకలి తీర్చినట్లు, అపవాది చిత్తం నెరవేరిస్తే అపవాది ఆకలి తీర్చినట్లు దేవా, ఎవరు ఆకలి తీర్చబడతారో వారు బలవంతులుగా ఉంటారు, ఎవరు ఆకలి తీర్చబడదో వారు బలహీనులుగా ఉంటారు. దేవా, నా ద్వారా నీ నామము బలహీనపరచబడకూడదయ్యా. నా ద్వారా నీ సన్నిధి బలహీనపరచబడకూడదయ్యా. నా ద్వారా నీ నామము హెచ్చించబడాలి, మహిమపరచబడాలి. కనుక నీ ఆకలి తీర్చే బిడ్డగా ఈ రోజు నుంచి నేను మారిపోతూ ఉన్నాను ప్రభువా. దేవా, నీ కృప, నీ కనికరాలు మా అందరి మీద ఉంచండి. నీ ఆశీర్వాదాల చేత నింపి అయ్యా నీ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని దేవా, ఈ వాక్యం తండ్రి ప్రభువా మా బ్రతుకు కాలమంతా కూడా వాక్యము చేత నడిపించబడే భాగ్యం దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి.